హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ముందు లేచి బయటికి వెళ్ళి వాకిలి కడిగైతే వాకిలి జిమ్ అయితే వచ్చేసాను అనమాట. బయటికి వెళ్ళేటప్పుడే బియ్యం అయితే కడిగి వెళ్ళాను. ఇక రాగానే ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టాను. ఇంకో పొయ్యి మీద అయితే నిన్న గోంగూర తెచ్చాము, కూరగాయలు తెచ్చామన్నాం కదా. ఆ కూరగాయలతో పాటు గోంగూర కూడా తీస్తే ఆ గోంగూర నైటే శుభ్రంగా వలిచి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే దాన్ని ఉడకబెట్టుకుంటున్నా. పచ్చిమిర్చి వేసి, ఎండుమిర్చి లేవు, లేకపోతే ఎండుమిర్చితోటే చేసేదాన్ని. ఇక అలాగే బీరకాయ అయితే తెచ్చింది పాప. బీరకాయ కూడా లేతగా ఉందిలే, ఇవాళే దీన్ని బీరకాయ కర్రీ చేసేద్దామని చెప్పి పక్కన పెట్టుకున్నాను. బీరకాయ కర్రీ, గోంగూర పచ్చడి అనమాట. ఈ అంట్లు అయితే మాత్రం నైట్ స్నాక్స్ తింటాం అయిపోగానే తోమేశాను. ఇంక మళ్ళీ నైట్ ఫుడ్ తర్వాత ఉన్న అంట్లు ఈ రెండే కదా అని బద్దకిచ్చి తోమలేదు. జనరల్గా అయితే తోముతాను, కానీ నైట్ తోమలేదు అనమాట. ఇక మా వారికి అయితే నీళ్లు హీటర్ వేసేసాను అనమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసేటప్పటికి మాది ఇడ్లీ. ఇది గోంగూర ఉడకంగానే గోంగూర దించేసి పల్లీలు అవి వేపుకొని ఓ పొయ్యి మీద పల్లీలు వేపాలి, ఇంకో పొయ్యి మీద ఇడ్లీ వాయి, ఇంకో అవి అయిపోగానే ఎమ్మటి బీరకాయ చట్నీ, బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పా కదా టమాటా పచ్చడి పెడుతున్నామని చెప్పేసి ఆ వీడియో తీద్దామంటే కుదరలేదు నాకు. టమాటా పచ్చడి ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇదిగోండి, దీనికి కావాలంటే మాత్రం చెప్తాను కొలతలు. కేజీ టమాటాలకి 200 గ్రాములు చింతపండు పెట్టింది, 100 గ్రాములు కారం, 100 గ్రాములు ఉప్పు, ఒక చిన్న టీ స్పూన్ అంతా మెంతి పొడి ఉంటుంది కదా అది, కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవడం. మీరైతే వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదిగోండి, రైస్ అయితే ఉడికిపోయిందనమాట. తీసి పక్కనైతే పెట్టాను, పొగలైతే వస్తున్నాయి. అలాగే గోంగూర అయితే ఉడికింది, అది కూడా పక్కన పెట్టాను. దాన్ని ఇంకా జల్లెడికి అయితే వడేయాలి. ఇక ఇప్పుడైతే చట్నీకి అయితే పల్లీలు, పచ్చిమిర్చి వేయించుతున్నాను. బీరకాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, బీరకాయ కూడా పోపు అయితే వేసేసాను అనమాట. ఇంకా అయితే ఇడ్లీ వేద్దామని చెప్పి ఇడ్లీ రేకులు కూడా మళ్ళీ కడిగి పక్కన పెట్టాను. మీరైతే హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కర్రీస్ వచ్చేటప్పటికైతే మాత్రం బీరకాయ కర్రీ చేశాను. లేతగా ఉందని ఆల్రెడీ చెప్పాను కదా వీడియోలో, లేతగా ఉందని చెప్పేసి బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను అని చెప్పేసి అందరికీ బాక్సులు పెట్టంగా మిగిలింది అలా గిన్నెకైతే ఎమ్మటి తీసేసాను. ఇది వచ్చేసేటప్పటికి గోంగూర పచ్చడి, ఇది కూడా మీకు చూపించాను ఎలా చేస్తున్నాను అన్నది. ఆల్రెడీ 4-5 వీడియోస్లో కూడా ఉంది. ఇది వచ్చేసేటప్పటికి మా బాబాయ్ అయితే ఇవాళ పులిహార అడిగాడు మా అబ్బాయి, అందుకని చెప్పేసి అడిగైతే కొద్దిగా పులిహార అయితే కలపంగా మళ్ళీ కొద్దిగా మిగిలింది. ఇక ఇదైతే వైట్ రైస్ నాకు అనమాట. మధ్యాహ్నానికి టిఫిన్కి అయితే ఇడ్లీ వేసాను చెప్పా కదా. ఇదిగోండి చట్నీ కూడా వేసేసాను, అయిపోవచ్చింది చట్నీ కూడాను. ఇక దీని విషయానికి వచ్చేసేటప్పటికి ఏంటంటే సడన్గా దీని కింద ఉంటుంది చూసారు ఈ స్టాండ్ అనేది, దాని కింద ఉండే ఈ గుబ్బ అనేది ఊడిపోయి ప్లేట్లుగా మొత్తం వచ్చేసినాయి. ఇక అందుకని చెప్పేసి అయితే ఇవాళ గురువారం మామూలుగా అయితే నేను తలకపోసుకుందే టిఫిన్ చేయను. ఇక ఇలా ఇది ఊడిపోయింది, చల్లారిపోతే అసలు బాగోలే అని చెప్పేసి నేను కూడా టిఫిన్ అయితే తినేసాను. చేసేసి ఇక మా అబ్బాయి అయితే పాలు ప్యాకెట్ తెచ్చాడు, టీ కూడా పెట్టుకొని తాగేశాను. ఇదిగోండి, ఇప్పుడు ఇన్ని అంట్లు తోముకోవాలి, ఇన్ని సామాన్లు తోమాలి, ఇల్లంతా చిమ్మి తూడిచ్చి మళ్ళీ నేను స్నానం చేసొచ్చి పూజ అయితే చేసుకోవాలి. బట్టలు కూడా ఉన్నాయండి, బట్టలు కూడా ఉతకాలి. ఇదిగోండి, అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అయితే ఇలా ఉంటుంది అనమాట ప్రశాంతంగా. మళ్ళీ ఈవినింగ్ 4:30 అయితేనే మా ఇల్లు మళ్ళీ అందరు ఇంటికి వచ్చేస్తారు డ్యూటీ నుంచి, పిల్లల స్కూల్ నుంచి. మీరైతే వీడియో ఫ్రెండ్స్, ఇదిగోండి నా పూజ కూడా అయిపోయింది. ఒక 3-4 డేస్ నుంచి మాత్రం నేను గోవిందనామాలు చదువుకోవట్లేదు కుదరక, ఎందుకని వాళ్ళైతే గోవిందనామాలు కూడా చదివేసుకున్నాను. ఈ రోజు అయితే పెట్టడానికి పువ్వులు కూడా లేవన్నమాట, అందుకని అక్షంతలతో అయితే నా పూజ అయితే పూర్తి చేసుకున్నాను. మీరైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇదిగోండి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత సామాన్లు తోమేసుకొని ఇల్లంతా మాపు పెట్టేసి బట్టలు ఉతికి బయట ఆరేసి వచ్చి నేను స్నానం చేసి వచ్చి పూజ కంప్లీట్ చేసుకునేటప్పటికి నాకైతే ఆల్మోస్ట్ 11:20 అలా అయిందనమాట. ఇక మీరైతే ప్లీజ్ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.